అన్నదాతకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ఖరీఫ్ సీజన్ 2025కు సంబంధించి నిధులను అందించిన నేపథ్యంలో శుక్రవారం అట్టహాసంగా రైతు ఆశీర్వాద సభ నిర్వహించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనగా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వర్చువల్ విధానం ద్వారా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు వేదికల నుండి రైతులు ఎంతో ఆసక్తితో తిలకించారు. ఇందులో భాగంగానే మోపాల మండలం కంజర్ రైతు వేదిక నుండి జిల్లా కలెక్టర్ లెదిరిపాటి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హమ్దన్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కల్లు గీత కార్మిక సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, ఆత్మ పీడి తిరుమల ప్రసాద్ తదితరులు స్థానిక రైతులతో కలిసి పాల్గొన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 9 రోజుల వ్యవధిలోనే ₹9,000 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేయడం పట్ల రైతులు హర్షాతిరేకలు వెలిబుచ్చారు. రైతు భరోసా నిధులు వినియోగిస్తూ ఖరీఫ్ పంటల సాగుకు శ్రీకారం చుట్టామని రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కాగా ఎస్ఐఆర్ ప్రక్రియను అనుసరిస్తూ ప్రతి ఓటర్ తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారంను నింపి బూత్ లెవెల్ అధికారికి అందించాలని కలెక్టర్ త్రిపాఠి సూచించారు. కంజర్ రైతు వేదికలో కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రతి ఓటరు ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారంలు బిఎల్ఓలకు సమర్పించాలని, లేని పక్షంలో ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు అందరూ ఎన్యూమరేషన్ ఫారంలు అందించాలని, ఈ మేరకు ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు బాధ్యతగా చొరవ చూపాలన్నారు. కొంచెం సైడ్ అరే సైడ్ సైడ్ ఈరోజు కూడా 30వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమం 9,000 కోట్ల రూపాయల అంశం ఈ అందరి సంవత్సరంలో ఇదే ప్రాంగణంలో 30వ తారీఖు నాడు ఇదే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇక్కడ నుంచే ప్రారంభోత్సవం చేయాలనేటువంటి ఆలోచన చేశాం. సోదరుడు కొత్తరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల పోటీ వేసి పాటి పెట్టడానికి కంకరి కట్టుకొని ఈ ఖమ్మం జిల్లా ప్రజలు లక్షలాదిగా 30 కప్పేసి ఆనాడు టీఆర్ఎస్ పొందబెట్టిన మార్పు జూలై మాసం 2023 వాళ్ళకు తెలంగాణకి జరిగినప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ తెలంగాణ ప్రజలు 2 సీట్లు కలేజీ కంట్రోల్ పెట్టినప్పుడు నవీన్ యాదవ్ గెలిపించే జూనిగా చేవక గడ్డ నుంచి సవాల్ విసిరిన కేసీఆర్ పాపాల బయలుని పామోదులో బంధించిన ఇక ఈ పశుపతికి విముక్తి లేదు. సో మా పట్టి గారు అడిగినట్టు మధురకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నాం. మీడియా మిత్రులను ప్రత్యేకంగా రాయండి. మరి బిఎల్ఏ బాధ్యత ఏంటి? మీరు ఏం పని చేయాలి తెలుసుకోవడం సరిపోవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బిఏలో పేరు మీ ఫామ్ ఉన్నారు, వేరే విధిలో తిరుగుతున్నారు. అప్పుడు మీరు మీ బిఎల్ఏ ద్వారా కూడా మీ ఫామ్ ఇవ్వచ్చు. ఒక రోజులో బిఎల్ఏ 50 ఫామ్స్ వరకు సేకరించి బిఏలో ఇవ్వాలి. 50 ఇస్తున్నారు. ఇప్పుడే నేను మర్చిపోయినాయి, మనం సగం చేసి ఉండాలి. కానీ మొక్కల్లో 38% అయింది. డిఎల్ఏస్తో కూడా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, అరే ఇప్పుడు చాలా టైం ఉంది కదా, లాస్ట్ డేట్ ఏంటి? 22. ఎంతమంది 22 అని అపోహల్లో ఉన్నారు? చేసి
మీరు మాకు 24 రోజు రాత్రి 12 వరకు ఇస్తే మీ పేరు ఆల్రెడీ ఏఎస్డి జాబితాలో ఉండిపోతుంది. అప్పుడు మీరు ఫామ్ 8 పెట్టాల్సి వస్తుంది, హియరింగ్కి రావాల్సి వస్తుంది. అంత అవసరమా? అప్పుడు మీరు పోలార్ టైం వేస్ట్ కాదా? దానికంటే ఇది బెటర్ కదా. చూసి అంటే సీరియస్గా చెప్తున్నాను, దయచేసి మీరు ఫామ్ నింపండి. ఫామ్ నింపడంలో ఏదైనా ఇష్యూ ఉంటే బిఎల్ఏస్ ఉన్నారు లేదా ఎంఆర్ మేడం ఉన్నారు, మీకు మేడంని సంప్రదించండి. నింపినాక దయచేసి వెంటనే మీ ఫామ్లో కొంచెం తప్పు అయినా పర్వాలేదు, మీ పేరు 31 నాడు ప్రకటన అయ్యే డ్రాఫ్ట్ ముసాయిదాలో ఉంటుంది, తప్పు వివరాలు అయినా సరే. కానీ మీరు పుట్టింది పెరిగింది అన్ని వివరాలు మీ దగ్గర ఉన్నాయి, మీరు మీ ఫామ్ తిరిగి ఇవ్వకపోతే మీ తరతరాల నుంచి ఉన్నా కూడా ఎవ్వరు లెక్క చేయరు. మీ పేరు డ్రాఫ్ట్ రోడ్లో రాదు. డ్రాఫ్ట్ రోడ్లో రాకపోతే ఏమవుతుంది? నేను ఉదాహరణ ఇవ్వాలా? ఇప్పుడు ఏదైనా భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే కనుక అంటే సవరణం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరిలో వచ్చాను, నా పేరు అక్టోబర్ 2025 జాబితాలో లేకుండే అండ్ నాది పట్టణంలో అంటే అర్బన్ ఏరియాలో ఉంది. నేను జిల్లా అధికారి జిల్లా పరిపాలన అధికారిగా ఉన్నా కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయాను. సో మీరు ఎంత పెద్ద మనిషి అయినా సరే, ఎమ్మెల్యే గారు మీ ఫ్రెండ్ అయినా సరే, మీరు ఓటు వేయలేరు. సో దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాలి. పొలిటికల్ రిప్రజెంటేటివ్స్తో కూడా నా రిక్వెస్ట్, ఎన్ఎస్ఓ గారితో కూడా నా రిక్వెస్ట్, దయచేసి తిరుగుతూ ఉండండి. ఫార్మ్స్ తిరిగి తీసుకునే బాధ్యత మీదే. సింపుల్. పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఈఆర్ఓలతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, ఎన్సీసీ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ అమలులో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఒకంత వెనుకబడి ఉన్నందున ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్దిష్ట గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ దిశగా రిటైర్డ్ ఉద్యోగులు, ఎన్సీసీ క్యాడెట్లు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారం అందించాలన్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం సరైన విధంగా నింపి సకాలంలో బిఎల్ఓలకు అందించేలా చొరవ చూపాలన్నారు. గత 2002 ఎస్ఐఆర్ జాబితా వివరాలను బిఎల్ఓ యాప్ ద్వారా లేదా ఎన్నికల సంఘం వెబ్సైట్ నుండి పొందవచ్చని సూచించారు. ఒకవేళ ఆ వివరాలు లభించిన వారు ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని జత చేస్తూ ఎన్యూమరేషన్ ఫారం అందించవచ్చని సూచించారు. ఈ విషయాలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఓటర్ గడువు కంటే ముందు ఎన్యూమరేషన్ ఫారం అందించేలా చూడాలన్నారు. అప్పుడే ఆప్షన్, షిఫ్టెడ్, డిలీట్, డెత్ ఓట్లను గుర్తించేందుకు వీలవుతుందని, ఎన్యూమరేషన్ ఫారంల డిజిటలైజేషన్ సకాలంలో జరుగుతుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితా నుండి తొలగించబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం బిఎల్ఓలకు అందించేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డివైఎస్ఓ పవన్ కుమార్, ఎన్సీసీ అధికారి రాజశేఖర్, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు బాలరాజు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు, ఈఆర్ఓలు పాల్గొన్నారు. ఈరోజు ఇన్ఫాక్ట్ మనకి కేంద్ర ఎన్నికల అధికారి గారు కూడా ఒక వీసీ తీసుకోవడం జరిగింది. సో పట్టణం ఒక్కసారి ఓటు మనం అక్కడి నుంచి తీసామంటే ఓటర్లు చాలా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు మీలాంటివి అనుభవతులు, మీలాంటివి అంటే ప్రజాక్షేత్రంలో ఉన్న చాలా విస్తృతంగా మీ అందరికీ అనుభవం ఉంది, మీకు ఒక మంచి ఫోర్స్ ఉంది అండి యువకులు ప్రత్యేకంగా. సో కొంచెం వాళ్ళని మొబిలైజ్ చేస్తే మా ఆఫీసర్స్కి హెల్ప్ లాగా అవుతుంది. అందరికి నమస్కారాలు. మీటింగ్ కండక్ట్ చేస్తాం అందరం పిలిపించి కొంచెం ఓల్డ్ ఏజ్ కాకుండా 60-60 వయసు ఉన్న వాళ్ళని చూసి మొబిలైజ్ చేసి 100% మనది ఫస్ట్ అయితే మీ బిఏలోస్ యాప్లో లేదా సిఓ వెబ్సైట్లో ఫస్ట్ వాళ్ళ వివరాలు, వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసి నాక ఒకవేళ వాళ్ళకి ఓటర్లకి అంత అవగాహన ఉండకపోవచ్చు, పహలే ఆ వివరాలు చెక్ చేయాలి, బిఏలో చెక్ చేయాలి. ఓటర్లు చెక్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. రెండోది
మనకి ఒక 13 లిస్ట్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆధార్, పాస్పోర్ట్, కई सारे లిస్ట్. అవి ఎలా అటాచ్ చేసి ఇవ్వాలి? సో నేను చెప్తాను ఎందుకు బిఏలో మాకు తిరిగి ఇవ్వకపోతే మీ పేరు రానే రాదు. అప్పుడు కొంతమంది ఆలోచిస్తారు, ఏ రోజు కూడా మేడం శ్రీకాంత్ దిస్ ఇస్ వెరీ పువర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీ యూనియన్లో అంటే నేను మాట్లాడినప్పుడు మీ ప్రెసిడెంట్ గారితో నేను కూడా మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ 12,000 వరకు మెంబర్షిప్ ఉంది. బట్ మన లోకల్గా వచ్చేసి ఓన్లీ మన కార్పొరేషన్ పరిధిలో దాదాపు నేరాల నియంత్రణ కోసం ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసుల పురోగతిపై నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ డివిజన్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ సమావేశం ప్రారంభంలో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాబోయే పండుగ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని, చెక్ పోస్టుల తనిఖీలు 24/7 తనిఖీలు చేయాలని, వాహన తనిఖీలు మరియు చెక్ పోస్టుల వద్ద సిబ్బంది అలసత్వం పనికిరాదని తెలిపారు. డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హత్య, హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్ మరియు గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారం వంటి కేసులపై ప్రత్యేకంగా చర్చించారు. అలాగే నేరస్తుల కదలికపై నిరంతర నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, బెయిల్ పై విడుదలైన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహార వ్యవస్థను మరింత బలోపేతం చేసి అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహన తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ వంటి ప్రత్యేక బృందాలను మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యా సంస్థలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు జనసంచారం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యల కింద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత విస్తరించి నేరాల నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం ప్రత్యేక చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాద నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదం జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదం జరగకుండా ప్రతిరోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనం నడపడం లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసిఆర్బి ఏసీపీ గురునాయుడు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ అంజయ్య, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ రూరల్ సిఏ జాన్ రెడ్డి, భీమ్గల్ సిఏ సత్యనారాయణ గౌడ్, కమ్మర్పల్లి ఎస్ఏ సతీష్, ఎరిగడ్ల ఎస్ఏ రాయేశ్వర్, మోతడ ఎస్ఏ రాము, భీమ్గల్ ఎస్ఏ తిరుపతి, మెండోర్ ఎస్ఏ సుహాసిని, ముక్కాల్ ఎస్ఏ కిరణ్పాల్, బాల్కొండ ఎస్ఏ శైలేందర్, వేల్పూర్ ఎస్ఏ సంజీవ్, నందిపేట ఎస్ఏ వినయ్, ఐటీ కోడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో పాత బస్టాండ్ వద్ద చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నేడు జరిగిన చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో 9 మంది డైరెక్టర్లు గెలుపొందారని ఎన్నికల సంఘం అధికారి రవీందర్ తెలిపారు. రేపు చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ ఎన్నిక నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గెలుపొందిన డైరెక్టర్లు చిన్న రవికుమార్, కొంగిరాము, రామచందర్, శ్యామ్ సుందర్, గంగమోహన్, ప్రవీణ్ కుమార్, కృష్ణ, అరుంధతి, కవిత ఉన్నారు. హెచ్డబ్ల్యూసిఎస్ లిమిటెడ్ ఆర్మూర్ సంఘానికి 9 మంది డైరెక్టర్లు గెలుపొందడం జరిగింది. వారి పేర్లు ఇవనగా శ్రీ చెన్న రవికుమార్, అదేవిధంగా సెకండ్ వన్ కొంగి రాము, థర్డ్ గురుడు రామచందర్, ఫోర్త్ చిట్ల శ్యామ్ సుందర్, ఫిఫ్త్ బెంకి గంగమోహన్, సిక్స్త్ మాటేటి ప్రవీణ్ కుమార్, సెవెంత్ వంగ ఆనంద్ కృష్ణ, ఎయిత్ అవధూత అరుంధతి, నైన్త్ రేగుళ్ళ కవిత. ఈ వీరు 9 మంది విజయం సాధించడం జరిగింది. మరి వీరితోటే ఈ 9 మంది నుంచి రేపు కార్యవర్గ కమిటీ ఎన్నుకోబడుతుంది. వీరు కాబట్టి వీళ్ళందరూ కూడా దయచేసి సకాలంలో రేపు 8:30కి రాగలరని కోరుతున్నాను. అదేవిధంగా ప్రశాంతంగా వారి యొక్క మళ్ళీ మిగతా ఎన్నిక కూడా నిర్వహిస్తారని కూడా కోరుతున్నాను. ఇటు విషయాన్ని మీ అందరు కూడా దయచేసి గమనించగలను. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గోనిలారి అధ్యక్షతన జల ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోనిలారి రఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకరెడ్డి, కమిషనర్ శ్రీహరిరాజు, కౌన్సిలర్లు, అధికారులతో కలిసి జల ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నీటిని పొదుపు చేయడమని, నీటిని వృధా కాకుండా చర్యలు చేపట్టడం, పట్టణ ప్రజలు కూడా నీటిని సముచితంగా ఉపయోగించాలని చైర్పర్సన్ గోనిలారి రఘు సూచించారు. నీటిని వృధా చేయవద్దని ఆమె ప్రజలను కోరారు. నీటిని ఆదా చేద్దాం, భవిష్యత్తు రక్షిద్దామని ఆమె పిలుపునిచ్చారు.
నీటిని అమూల్యమైన ప్రకృతి సంపదగా భావించి దానిని బాధ్యతాయుతంగా వినియోగిస్తాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పొరుగు వారిని కూడా నీటిని వివేకంతో ఉపయోగించాలని, వృధా చేయకుండా ఉండాలని ప్రోత్సహిస్తాను. ఈ భూమి మనది, దానిని మనమే కాపాడగలం. మన భవిష్యత్తును కూడా మనమే సురక్షితంగా చేసుకోగలం. మనమందరం కలిసి జల ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుదాం. నీటిని ఆదా చేద్దాం, భవిష్యత్తును రక్షిద్దాం. అందరికీ నమస్కారం. ఆర్మూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వైస్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, అధికారులతో కలిసి జల ప్రతిజ్ఞ నిర్వహించాము. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం నీటిని పొదుపు చేయడం, నీటిని వృధా కాకుండా చర్యలు చేపట్టడం, నీటిని పట్టణ ప్రజలు కూడా నీటిని సముచితంగా ఉపయోగించాలని, నీటిని వృధా చేయవద్దని సూచిస్తున్నాము. నీటిని ఆదా చేద్దాం, భవిష్యత్తును రక్షిద్దాం అని కోరుతున్నాను. ఆరుమూరు పట్టణంలోని గోల్బంగ్లా వద్ద గల పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి సాయి కుమార్ తెలిపారు. గోల్బంగ్లా వద్ద పట్టు చేనేత సహకార సిల్క్ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎన్నికల అధికారి సాయి కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 16 మంది డైరెక్టర్లు పోటీ చేయగా 9 మంది డైరెక్టర్లు గెలుపొందారని తెలిపారు. సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 214 ఓట్లకు 198 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. అనంతరం వారిని పలువురు శాలువలు, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో 2 ప్యానెల్ చాలా ఫ్రెండ్లీగా పోటీ చేశాము. మరి ఎవరికి ఎలాంటి భేదం లేకుండా మరి మా ప్యానెల్ నుంచి 7 చేస్తే 6 గెలవడం జరిగింది. మరి గణేశన్న ప్యానెల్ నుంచి 3 గెలవడం జరిగింది. మరి అందరం కలిసి కట్టుగా, ఎందుకంటే మా తాత ముత్తాతల నుంచి ఇది పట్టు పరిశ్రమ ఉండే. మరి ఒక జమాన్లో ఇక్కడికి వెళ్ళి పట్టు చీరను మరి ఇందిరాగాంధీ తెప్పించుకునే ఘనత మరి మా దగ్గర ఉందని చెప్పేసి మా పెద్ద మనుషులు చెప్తారు. కాబట్టి మరి రాబోయే కాలంలో మా కుల బాంధవులు, మా కుల పెద్దలతో మాట్లాడి మరి పట్టు చేనేత దాన్ని ఏ రకంగా దాన్ని అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా దీనికి బిల్డింగ్ చాలా అవసరం. కాబట్టి మరి రాబోయే కాలంలో ఫస్ట్ ఫోకస్ ఈ 1.5 ఇయర్ లో ఈ బిల్డింగ్ కంప్లీట్ అని చెప్పేసి కోరుకునేది. మరి అలాగే మా వీవర్స్ కు మరి వాళ్ళకు ఐడెంటిటీ కార్డులు, పెన్షన్ గురించి కూడా మేము చాలా, ఎందుకంటే మా ఏడీ గారితో మాట్లాడి ఆ ప్రయత్నం ఉంటాము. ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్నికైనాం కాబట్టి మరి దాన్ని ఏమేమి ఉంటుంది దాన్ని అన్ని ఒక ఆఫీసర్ తోటి తెలుసుకొని మరి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీసారి ప్రెస్ పెట్టి మరి మా 9 మంది డైరెక్టర్లతో కూర్చుండి మరి సోమవారం కూడా వాళ్ళు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నాయి. కాబట్టి మళ్ళీసారి మన పార్టీ మిత్రులతో మరి పట్టు పరిశ్రమ, మా పట్టు సొసైటీ మరి ఏ రకంగా మేము ముందుకు తీసుకోవాలని చెప్పేసి మీతో పంచుకున్నారని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇట్టి ఘన విజయం నాకు ఇచ్చిన మా క్షత్రియ బంధువులకు, మరి మా సిల్క్ సొసైటీలో 214 షేర్ హోల్డర్ మెంబర్లకు, మరి మా సమాజ్ పెద్దలకు, నా మిత్రులకు, సేవలకు మరి పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున మాకు మంచి రిజల్ట్ ఇచ్చారు. ఎందుకంటే కొత్త టీం వస్తే మరి సిల్క్ సొసైటీ ఏ రూపం అన్నా దానికి ముందు కొత్త అనుకున్నారు. ఎందుకంటే చాలా తాత ముత్తాతల కాలం దీన్ని నిలబెట్టాల. రాష్ట్రంలో ఓన్లీ క్షత్రియ సమాజం ఒక సొసైటీ ఉందంటే మా పట్కర్ సొసైటీ. మరి అన్ని రకాల సొసైటీలు వేరు, మా సొసైటీ వేరు. కాబట్టి రాబోయే కాలంలో మళ్ళీ దీని గురించి మీతో పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ జై సారస్వతి మహారాజ్. ఏ స్కీములు వాళ్ళకి కావాలి, వాళ్ళకి ముందుగా ఐడెంటిటీ కావాలి. ఐడెంటిటీ ఉంటే రేపు పొద్దున్న గవర్నమెంట్ లో ఏ స్కీమ్ ఉన్నా కానీ వాళ్ళకు పెన్షన్ కోసం కానీ ఏదైనా సబ్సిడీ కోసం కానీ ఇది వాళ్ళకి లాభం కలుగుతుంది. కాబట్టి ఎట్టి పనులకు మేము ముందుగా చూసుకొని ఇట్టి విషయాలను చర్చించి ఈ విషయాలపైన ముందు అడుగు వేస్తామని చెప్పేసి మా డైరెక్టర్ అందరి సమక్షంలో నేను చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఎన్నికలు అనేది 10th రోజు అంటే ఈ రోజు జరిగింది. మనకి మొత్తం 214 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 198 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో మొత్తము పోలైన ఓట్లు 198లో వ్యాలిడ్ ఓట్స్ 194, ఇన్వాలిడ్ 4 తీసుకోండి. సో మనకి టోటల్గా 16 మంది క్యాండిడేట్స్ నుండి మనము ఫస్ట్ టాప్ 9 మందిని విన్నర్స్గా ప్రకటించడం జరిగింది. వారి పేర్లు వచ్చేసి కాందేశ్ సత్యనారాయణ, పడాల్ గణేష్ కుమార్, పడాల్ నరేందర్, పోహర్ శైలేష్, బచేవాల్ రెడ్డి శ్రీనివాస్, బదాం రాజ్ కుమార్, గోజ్కర్ కోలు గంగామోహన్, గోజ్కర్ లక్ష్మీనారాయణ, షికారి శ్రీనివాస్. ఈ 9 మంది డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. వీరికి మళ్ళీ 13 రోజు ఈ 9 మందితో కూడుకొని ఒక ఆఫీస్ బేర్ ఎలక్షన్ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ పెట్టడం జరుగుతుంది.
ఆ షెడ్యూల్ ఇప్పుడు మేము కొద్దిసేపట్లో అందుబాటులోకి తీసుకొస్తాం. భీమ్గల్ పట్టణంలోని 5వ వార్డులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా దోమల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ బొదురి నాగమణి స్వామి, కమిషనర్ గజానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. కూలర్లు, డ్రమ్ములు, కుండీలు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక సంరక్షణ చెత్తను 4 రకాలుగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ బొదురి నాగమణి స్వామి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. డెంగ్యూ, చికెన్గున్యా వంటి దోమల వ్యాధి నివారణకు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చెత్తను వేరు చేసి ఇవ్వడం వల్ల పట్టణం మరింత పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ బొదురి లావణ్య నరసయ్య, మున్సిపల్ కమిషనర్ గజానంద్, మేనేజర్ నరేందర్, మున్సిపల్ మిప్మా సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ప్రయత్నం చేయండి, అంతేగాని ప్లాట్ ఖాళీ ఉందని వేయకండి. ఈ ఒక్కసారి మాత్రమే మీకు ఛాన్సు. ఇంకోసారి వేస్తే మాత్రం సరే ఈ 2 ఇళ్ళల్లో వేస్తారు, నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను. ఈ ఇల్లు ఇక్కడ ఉన్న చెత్త చెదారం మనం వాడేసి మన ఇళ్ళకి వచ్చిన తర్వాత మన వంట పాత్రల మీద ఆగుతాయి. మన పిల్లలు వడ్డించుకొని ఒక్కొక్క సందర్భం లోపల పిల్లలే వడ్డించుకొని వాటి మీద మూతలు పెట్టకపోవడంతో ఏమవుతుంది, మొత్తం ఆ ఈగ దాంట్లో వదిలేస్తుంది, చెడు పదార్థాన్ని వదులుతుంది. అది మనం తినడంతో డయేరియా, తప్పుడు బయలు వస్తుంది, దాంతో మళ్ళీ నిమోనియా వస్తుంది, జ్వరాలు వస్తాయి. ఇవన్నీ కూడా 1 by 1 మనకు విజృంభిస్తాయి. దాన్ని తీసుకుపోయి మనం హాస్పిటల్ లోపల 100,000 ఖర్చు పెట్టాలి. కేవలము మన ఇంటి చుట్టూ వాతావరణాన్ని శుభ్రంగా, మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే రాని రోగాలను మనమే రోగాలను ఇంట్లోకి తెచ్చుకుంటున్నాం. అందుకే ఏంది, ఫ్లాట్ ఖాళీ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, కట్టుకుంటలేదు, కానీ అంత మాత్రాన పోయద్దు. ఇప్పుడు మేము ఇంతసేపు గంట సేపు మీ అందరితో మాట్లాడితే మీరు చెప్పింది ఏంది, నేను వస్తలేను. ఇప్పుడు అన్నా కదా. ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో శుక్రవారం వైభవంగా చండీ హోమం నిర్వహించారు. శ్రీ భాషిత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సమాజ శ్రేయస్సు కోసం దైవానుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ ఘనంగా చండీ హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించిన ఈ హోమంలో అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ట్రస్మా ప్రెసిడెంట్ సాదుల మధుసూదన్, జనరల్ సెక్రటరీ రమేష్ రావు, కోశాధికారి రాఘవేంద్ర రెడ్డి, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారు చండీ హోమంలో పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్య, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాలలో ప్రతి విద్యా సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న చండీ హోమం శ్రీ దుర్గా పరమేశ్వరి ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలు ఉండాలని, విద్యార్థులు విద్యలో ఉన్నత విద్యలు సాధించాలని, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని, పాఠశాల మరింత అభివృద్ధి చెందాలని చండీ హోమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. దీంతో ఈ కార్యక్రమం భక్తి పూర్వకంగా ముగిసింది. విశ్వపాలిని మాతాకి జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే హర దుర్గే హర దుర్గే హర హర దుర్గే హర దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ శివ దుర్గే శివ దుర్గే హర హర దుర్గే హర దుర్గే శివ శివ దుర్గే శివ దుర్గే హర హర దుర్గే హర దుర్గే. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై, దుర్గా మాతా కీ దేవానాం శక్రాదీనాం శరీరతః నిర్గతం స్వత్తేజస్తచ్చైక్యం సమగచ్చత స్వాహా. వేదాం హంతం బలక్రమోసాపి దేవి అస్త్రాణి శస్త్రాణి యస్త్రాణి దండివ స్వాహా. దేవేషు శస్త్రాణ్యస్త్రాణ్యేశ్వరే స్వభి గురుద్ధోద్దుతో దేవ్యావాహనకేశ్వరే స్వాహా. సద్య సంబోధా గణా శరస్త్రదా యూస్తే పరశుభిర్ బిందిపాలాజ్వట్టిచై స్వాహా. ఆర్మూరు పట్టణంలోని కుమారనారాయణ భవన్ లో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి దేవరాంలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పేరు మీద రైస్ మిల్ యజమానులు చేసిన నష్టపరిహారం, కరువు పేరు మీద నష్టం చేసిన రైస్ మిల్ యజమానులు నష్టపరిహారం, రైతు బంధువులు 15,000 ఇస్తాం, ప్రతి గింజ మేము కొనుగోలు చేస్తాం, ఒకే పంట కాదు అని రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా
తాను ఎన్నికల ప్రణాళికలు ప్రకటించడమే కాకుండా వాగ్దానం చేశాడు. 420 వాగ్దానాల్లో ఇదొక వాగ్దానం. తీరా చాలా ప్రతిష్టాత్మకంగా కొనుగోలు కేంద్రాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం బోనస్ మాత్రం ఒక సన్నధాన్యానికే పరిమితం చేసి క్షేత్రస్థాయిలో అధికారులు కర్గే రాజారాం అనేటతను కొల్ప్యాక్ సొసైటీ నుంచి వాళ్ళు పంపారు. దాదాపు అందులో 37,660 కిలోలు వాళ్ళు పంపితే దాదాపు 8,980 కిలోలు కటింగ్ చేశారు. అంటే ఒక్క రైతుకు సంబంధించే రాజారాంకు ఈ ముగ్గురి ఒక్క రాజారామే 17 క్వింటాళ్ళ వరి ధాన్యాన్ని కటింగ్ చేసింది. ఆయనేమో కౌలుకు తీసుకొని పొలాలు చేస్తున్నారు. ఇప్పుడు మరి ఈ రకంగా వీళ్ళు చేస్తే కౌలుకి ఎట్లా ఇవ్వాలా? అదేవిధంగా వాళ్ళు ఇంతకాలం చేసిన దానికి ఏమి ఇవ్వాలా? అట్లా వాళ్ళు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి రైతులను ఆదుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పీడీఎస్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పీడీఎస్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు నరేందర్, ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రావణ్, పీడీఎస్ ఏరియా అధ్యక్షులు నిఖిల్ మాట్లాడుతూ 27,000 ప్రభుత్వ పాఠశాలలు 4,000 క్లస్టర్ ప్రభుత్వ పాఠశాలలో కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, ఆర్మీ ఏరియా ప్రధాన కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ సమస్యలు అయితే ప్రభుత్వ పాఠశాల సమస్య అయితేనేది ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ చర్యలు మానుకోవాలి. 23,000 పాఠశాలను మూసివేసే ప్రక్రియని తక్షణమే విడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ప్రతి సంక్షేమ వసతి గృహాలలో సమస్యలు పరిష్కరించి వాటికి కావాల్సినటువంటి నిధులను కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు బంద్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్క యాజమాన్యం ప్రతి ఒక్కరు సహకరించినటువంటి వారందరికీ పీడీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున, పీడీఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈ సమస్యలు పరిష్కారం చేయకుంటే ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో రాకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. వీటి డిమాండ్లను పరిష్కరించి వెంటనే విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా నీ కోట కూల్చేంత వరకు, నీ ప్రభుత్వం కూలిపోయేంత వరకు బీఆర్ఎస్కు పట్టిన గతే నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పడుతుందని హెచ్చరిస్తాం. ఆర్మూరు పట్టణంలో విద్యా సంస్థల బంద్ విజయవంతమైందని పీడీఎస్ రాష్ట్ర నాయకులు ప్రిన్స్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందని తీవ్రంగా విమర్శించారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న, అడ్మిషన్ల పేరుతో దోపిడీ జరుగుతున్న, కనీస మౌలిక సదుపాయాలు లేకపోయినా ప్రభుత్వం చూసి చూడనట్లుగా వివరిస్తుందని మండిపడ్డారు. విద్య హక్కుగా కాకుండా వ్యాపార వస్తువుగా మార్చి ప్రభుత్వ విధానాలను పీడీఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఇకపై సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు డివిజన్ నాయకులు హనుమంతరెడ్డి, గణేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అన్ని విద్యా సంస్థలు కూడా ఈరోజు బంద్ చేయడం జరిగింది. ఈరోజు కనీసం విద్యా వ్యవస్థను పర్యవేక్షించడానికి కనీసమైన ఎంఈఓ డిఓలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కరువైన పరిస్థితి మనకు ఈరోజు నెలకొంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో దాదాపు ఒక 20 అంశాల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్త కేజీ టు పీజీకి బంద్ను పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్మూర్ డివిజన్ కమిటీలో ఉన్న అన్ని ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు కూడా ఈరోజు సంపూర్ణ బంద్ని వాళ్ళు తెలిపారు. దాంతోపాటుగానే అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు దీంట్లో పాల్గొని ఈ బంద్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే విద్యారంగ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని, లేని పక్షంలో ఈరోజు విద్యార్థులకు తల్లిదండ్రులు అందరినీ కూడా కూడగట్టుకొని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తూ ఉన్నాం.